బబుల్ గమ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. దర్శకుడు రవికాంత్ పాలెపు, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. సో ఈ సాయి చరణ్ పాకాలను తర్వాత రవికాంత్ పాలెపులో కాంబినేషన్లో గతంలో మనకు క్షణం సినిమా వచ్చింది, కృష్ణ అండ్ ఇట్స్ లీలా ఓటీటీ సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాలు వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చాయి. అదే కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా బబుల్ గమ్ రోషన్ కనకాల హీరోగా, మానస చౌదరి హీరోయిన్గా, చైతు జొన్నలగడ్డ, తర్వాత వైవాహర్ష, బిందు, అను హాసన్ తదితరులు ముఖ్య పాత్రల్లో, హర్షవర్ధను తదితరులు నటించిన సినిమా ఇది. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే లిప్ లాకులు బ్రహ్మాండంగా లిప్ లాకులు ఉన్నాయి. సుమా కనకాల కొడుకు ఎవరైతే ఉన్నారో రోషన్ కనకాల, అబ్బాయి బాగున్నాడు. పెదవులు కొంచెం లావుగా ఉన్నా కూడా అబ్బాయి చూడడానికి చలాకీగా ఉండి మంచి ఈస్తూ నటించాడు. సో బబుల్ గమ్లో మంచి లిప్ లాక్లు, కావాల్సిన లిప్ లాక్లు ఉన్నాయి సినిమాలో. దాదాపు 4-5 చోట్ల పూర్తి ఆ దగ్గర లిప్ టు లిప్ మొత్తం ఉన్నాయి సినిమాలో. సో కథ ఏంటంటే, ఒక అబ్బాయి స్టార్టింగ్లో చిన్న షార్ట్ వేసుకొని తర్వాత బనీన్ కూడా లేకుండా ఒక అర్ధనగ్నంగా, సింపుల్గా చెప్పాలంటే అర్ధనగ్నంగా కోపంగా పోతుంటాడు. ఏం జరుగుతుందనేది రివైండ్. ఇది కరెక్ట్గా ఈ రివైండ్ చూస్తే మనకు నందకుమార్ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ నటించిన తేనెటీగ సినిమా గుర్తుకొస్తుంది. అది కూడా ఒక డ్రాయర్ మీద హీరో ఒక పైన ఒక టెర్రస్ పైన ఆగి ఉంటాడు ఒక దగ్గర, అదే మన బాల్కన్లో వెనుక వైపు ఆగి ఉంటాడు. అతను ఎందుకు అట్లా ఆగాడు, ఏం సంగతి, దానికి ఏం కారణమైంది అనేది అది చూపిస్తూ మనకు మిగతా స్టోరీ రన్ అవుతుంది. దీంట్లోనేమో ఇతను ఎందుకు అట్లా అర్థంగా ఉన్నాడని చెప్పేదానికి చూపించడానికి హీరోయిన్ అతను బట్టలు లాక్కుంటుంది. ఎందుకంటే ఇతను లిప్ లాక్ వాళ్ళ ఫ్రెండ్కు లిప్ లాక్ ఇస్తాడు. ఆమె ఇతన్ని బాధ చూడలేక లిప్ లాక్ ఇచ్చిందంట, అక్కడ లిప్ లాక్ ఇచ్చేసింది. ఇదంతా ఏంటంటే ఆమెకు ఆల్రెడీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఏమని ఇష్టపడతాడు ఈ అబ్బాయి మిడిల్ క్లాస్. చైతు జొన్నలగడ్డ తండ్రి పాత్రలో రాణించాడు. ఇద్దరు యంగ్గా ఉంటారు, బాగా మాట్లాడుకుంటారు. అయితే ఈ సినిమాలో మనకు బూతులు కూడా మంచి స్థాయిలోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో గుద్ద పగిలిపోద్ది అని హీరో అంటాడు.